వాల్తేరు డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రైల్వే జోన్ సాధన కోసం గతంలో ఆమరణ నిరాహార దీక్ష సమయంలో నమోదైన తప్పుడు కేసు విషయంలో విశాఖ కోర్టుకు హాజరయ్యారాయన. విభజన హామీల సాధనలో టీడీపీ విఫలమైందన్నారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డాడు గుడివాడ అమర్నాథ్. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ టు సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. తప్పకుండా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మొన్ననే మా జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు కానీ, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పటికప్పుడు దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్లో తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.